దృష్టిలో పెట్టుకొని రెండు పనులు కూడా మనం చేయాలి. ఒకటి, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు తప్పక మానక మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయాలని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఉంది. మనమందరము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఈరోజు దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. అంటే అన్న, ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంతమంది మనుషుల్లో నేను చేసేటువంటి ప్రార్థనలకు ప్రయోజనం ఉందంటావా? దానికి నిజంగానే జవాబు దొరుకుతుందంటావా అనేది ప్రార్థించే వాళ్ళ హృదయంలో మెదిలే ప్రశ్న. నేను ఎక్కడో ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నాను, గదిలో ఉండి, లేదా మందిరంలో ఉండి, లేదా ఏకాంతంలో ఉండి, నేను ప్రార్థించే స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, దీనికి జవాబు వచ్చిందా రాలేదా అన్నది నాకైతే అర్థం కావట్లా. కానీ మీరు ప్రార్థించమంటున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ మరి దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదని కొంతమంది మనసులో ఉండే ప్రశ్న. ఒకవేళ మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ నేను ప్రార్థనా జీవితపు ఆరంభంలో నాకు ఇలాంటి డౌట్స్ వచ్చినాయి. తర్వాత ఒక నిశ్చయత నాకు దేవుడు చూపించిన తర్వాత మొండిగా ప్రతిదినం తప్పనిసరిగా ఈ అంశాలను కోసం నేను దేవుని ముందుకు వెళ్ళడం అనేది దేవుని కృపతో జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మన కళ్ళ ముందే, మన సమాజంలోనే జవాబు రావాలి. అప్పుడు మన కళ్ళ ముందు కనపడిద్ది. అది కనపడినప్పుడు మన ప్రార్థన గాలికి పోతుందేమో అని అనిపించింది. కానీ అది ఎంత మాత్రం కాదు, మన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఉంటుంది అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. ప్రార్థనకు జవాబు ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకొని చూసుకొని ముందుకెళ్దాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము మీ అందరికీ తెలిసినటువంటి వచనమే. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి తీయండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈ ఆదివారపు వేళ 2వ కూటంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రము. నీ బలహీన దాసుడు, అయోగ్య దాసుడిని నీ రెక్కచాటును మరుగు చేసి నీ బిడ్డలందరినీ నీవే దర్శించి నీ వాక్యమును పంపి మా హృదయాలను, ఆత్మను నింపి మమ్మల్ని పోషించుమని, ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపదేశాన్ని అడ్డగింప చూసేటువంటి దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తుల క్రియలు యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. దేవా, నీ ఆత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భూమి మీద మనకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం కోసమైనా, సమాజంలోని వ్యక్తులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారమైన, మన క్షేమమైన, సమాజ క్షేమమైన, మన రక్షణ అయినా, సమాజ రక్షణ అయినా, ఇదంతటిని కూడా మనం పొందుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆధారం ప్రార్థన. ప్రార్థన. నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఏకమై నీకు చెప్పే సలహా ఏంటంటే ప్రార్థించు అని.
తరచుగా ఈ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అనేటువంటి మాటలో విని 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 మనకి మనలో కొంతమందికి రొటీన్ అనిపించవచ్చు. కానీ వేరే పరిష్కారం లేదు. ప్రార్థించు అనే మాటనే చెప్పాడు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు యేసయ్య. ఎంతమందికి తెలుసు? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం. ప్రార్థన మనం కానీ క్రమంగా చేస్తూ దేవుని ముందుకు వెళతా ఉంటే మనం శోధింపబడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడబడతామనేది ఆయన సలహా. సో శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే ఆధారం. ఒకవేళ శోధనలో ప్రవేశించినా బయటపడటానికి కూడా ప్రార్థించు అని అన్నాడు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్న వచనం ఉందా? ఒకవేళ శోధింపబడ్డావు అనుకో, శోధనలోనికి ప్రవేశించావు అనుకో, అప్పుడు కూడా వచనం ఉంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా శోధనలోనికి ప్రవేశించాడా, అట్లయితే అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు. అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి శోధింపబడ్డా దానిలో నుంచి బయటికి రావడానికి ప్రార్థనే చేయాలి అన్నాడు. ఓకేనా? ఇంకా వేరే పరిష్కారం ఏం లేదా? వేరే ఆధారం ఏం లేదా అంటే లేదు. అక్కరలో నీకు సహాయము కలుగునట్లు ప్రార్థన చేయి. అడుగుడి మీకు ఇయ్యబడును. వెతకుడి. ఎక్కడ వెతకాలి? బజార్ల మీద కాదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాల చెంత వెతకాలి. తట్టుడి. ఎక్కడ తట్టాలి? వాళ్ళ ఇళ్ళ ఇల్లుకి పోయి వాళ్ళ ఇళ్ళ తలుపులు తట్టి ధర్మం సహాయం అని అడగటం కాదు. మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనను అడగాలి. ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని వెతకాలి. ఆయన తలుపు తట్టాలి. అప్పుడు అడిగే ప్రతివాడు పొందుతాడు, తట్టువాడికి తీయబడిద్ది, వెతికే ప్రతివానికి దొరుకుతుంది. ఎంతవరకు తట్టాలి? తట్టి తట్టి సాలిపోయిందంటే తలుపు తీసిందాకా తట్టాల్సిందే నాయన. దానికి కూడా వచనం చెప్పింది. తట్టి తట్టి తలుపు తట్టి తట్టి విసుగొచ్చిందా, అట్లయితే విసుగక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాను. ఇందాక నేను చెప్పిన వచనాల రిఫరెన్సులు. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనే వచనం బైబిల్లోనే ఉంది. మీరు మార్కు సువార్త చూసినా, మత్తయి సువార్త చూసినా, సిలువ ఆయన గెత్సమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం వచనాలు రాసుకోండి, చెప్తా. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఓకేనా? ఆ రిఫరెన్స్ రాసుకో, గుర్తుపెట్టుకో. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే చేయాలి. కర్మగాలి శోధనలోకి ఎంటర్ అయ్యావనుకో, దాని నుంచి కాపాడబట్టానికి కూడా ప్రార్థనే చేయాలి. అది ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. ఒక రిఫరెన్స్ చూసుకోండి. పెన్నుంటే రాసుకోని ఆయన, లేదా కనీసం బైబిల్ తిరిగేసి ఆ వచనం ఎక్కడుందో చూసుకో. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు దేవుని కీర్తన ఆడవలెను, అతడు ప్రార్థన చేయవలెను. ఓకేనా? సరిపోయింది 2 వచనాలు. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన, ఒకవేళ కర్మగాలి ప్రవేశిస్తే తప్పించబట్టానికి పెద్దగా చెప్పండి 2 అక్కరలో సహాయము కొరకు, అవి శరీర సంబంధమైన అక్కరలైనా ఆత్మ సంబంధమైన అవసరాలైనా అక్కరలో సహాయము కొరకు కూడా ప్రార్థనే చేయాలి. దేవునినే అడగాలి, దేవుని పాదాల దగ్గరే వెతకాలి, దేవుని తలుపునే తట్టాలి. ఇది మత్తయి సువార్త 7:7లో ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదికే ప్రతివానికి కూడా దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది అన్నాడు. మీలో కొంతమందికి అక్కరలలో సహాయం కోసం, అది ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను. ఇప్పుడు మనకి శరీరానికి కావాల్సిన అవసరాలకు ఎవరు తీర్చాలండి? దేవుడే సాయం చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, వాక్యం చదివేటప్పుడు ప్రత్యక్షత కావాలి, మనం ఇతరులకు వాక్కు ప్రకటించినప్పుడు శక్తి కావాలి, కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక అవసరతలు, ఆత్మీయ అవసరతలు.
అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు చెప్పండి. రైట్, వెరీ గుడ్. చాలా చురుకండి మీరు. సరే, ఇంకోసారి ట్రై చేస్తాను. బుక్ అవుతారు లేదు చూస్తాను. ఏం చెప్పి ఆపాను? శరీరానికి కావాల్సిన అవసరాలకైనా ఆయనే దిక్కు, ఆత్మ సంబంధమైన అవసరాలకైనా ఆయనే దిక్కు. కాబట్టి 2 అవసరాల కోసం కూడా మనం ఆయన సన్నిధినే వెతకాలి, ఆయన తలుపునే తట్టాలి, ఆయననే అడగాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాట. అన్న, నేను అడుగుతానే ఉన్నాను, ఆయన తలుపు తడతానే ఉన్నాను, ఆయన సన్నిధిని వెతుకుతానే ఉన్నాను. తట్టి తట్టి సాలిపోయింది, వెతికి వెతికి విసుగొచ్చింది, అడిగి అడిగి అలసట వచ్చేసింది.